హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ పాడి పంట రైతు వసంత చొప్పరి. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చిన. నేను చేసే ప్రతి వీడియో మా అనుభవంతో చెప్తున్నా. నేను చెప్పే మాటలు వీడియో కనుక నచ్చి ఒక్కరు ఇద్దరు చేసి ఫలితాలు పొందినా నాకు సంతోషమే. తప్పకుండా బాగా చూస్తుర్రు, లైక్లు కూడా చేస్తుర్రు చాలామంది. ఓకేనా? ఫాలో కూడా అవుతుర్రు. కొన్ని డౌట్స్ కామెంట్స్లో పెడితే కూడా వాటికి రిప్లై కూడా ఇస్తున్నా. ఇంకా చాలామంది చాలా వీడియోస్ లైక్ చేయాలి, షేర్ చేయాలని కోరుకుంటున్నా. ఈరోజు మరో వీడియోతోనైతే మీ ముందుకు వస్తున్నా. ఏంటంటే ఈ రోజుల్లో ఏంటి ఆలోచిస్తున్నారు ఎక్కువ? కష్టం ఒక్క పాలుంటే లాభాలు 2 పాలు ఉండాలని ఆలోచిస్తారు. ఏ పని చేసినా, ఏ బిజినెస్ చేసినా. ఎందుకు అనంటే ఉన్న ఖర్చులు అలాంటివి కనుక. కాబట్టి ఉన్న ఖర్చులు అలాంటివి, పెరుగుతున్న ధరలు, ఖర్చులను బట్టి చాలామంది అట్లనే అనుకుంటారు. మేమైతే మా అనుభవం కొద్దే చెప్తున్నాం. ఎట్లాంటి చూసి చేసుకోవాలి. చాలామంది ఎలాంటిది తెలియక కొంతమంది ఏం బిజినెస్ చేయాలి, ఇది చేసి ఇది ఇట్లా లాసు, అది చేసి అట్లా లాసు, చాలా డబ్బుల లాసు, అప్పుల పాలై చాలామంది అదవుతారు. కాబట్టి మాకైతే తోచిన మట్టుకు, అనుభవం మట్టుకైతే మేము చెప్తున్నా, వినండి. ఎకరం ఇప్పుడు పల్లెటూరులో అయితే ఇక వ్యవసాయం ఇవి తప్ప ఇంకా వేరే ఏమో ఉండయి బిజినెస్లు చేయడానికైతే. ఎకరం పంట మనం వేసుకుంటే ఎక్కువ ఫలితాలు ఉంటాయా? లేకపోతే ఒక పాడి గేదె ఒకటైనా సరే, 2 అయినా సరే, అవి వేసుకుంటే ఎక్కువ లాభం ఉంటుందా మనకు? ఏదైనా కష్టపడందే ఫలితం అయితే ఏది రాదు. అందులో కొంచెం భయం మనం కష్టపడ్డదానికి ఎక్కువ తక్కువ, అందులో మన అదృష్టాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కసారి వేసిన పంట చేతికి వచ్చేదాకా కూడా ఉండదు కదా, ఆశ ఉండదు కదా. అట్లే గేదెలు కూడా అంతే. మనకు మంచిగా మన పేరు మీద ఇచ్చుతా అంటారు. మన పేరు మీద అవి వస్తాయి, మంచిగా వస్తాయి, లేకపోతే అవి కూడా రావని అంటారు. అట్లా ఉంటుంది. కానీ ఎట్లా మీరు ఎలా చూస్ చేసుకోవాలో, ఎకరం పంట వేస్తే ఎట్లా వస్తుంది, ఈ ఒక గేదెను సాదుకుంటే ఎంత ఆదాయం వస్తుంది, ఎట్లా వస్తుంది, ఖర్చు ఎంత ఉంటుంది, ఆదాయం ఎంత ఉంటుంది అనేది మీకు వివరించి చెప్తాం. తప్పకుండా వీడియో ఫస్ట్ చూసే వాళ్ళైతే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా? ఎకరం పంట వేస్తే ఫస్ట్ విత్తనాల నుండి చివరి కోత కోసే వరకు ఒక ఎకరానికి వచ్చేసి ట్రాక్టర్కి 9,000 టోటల్ కలిపి. అంటే దున్నినందుకు 6,000, గొర్రు కొడితే 1,500, మళ్ళీ తర్వాత లాస్ట్కి వడ్లు అవి ఇవి జారగొట్టినందుకు ట్రాక్టర్ ఖర్చు మొత్తం ఎకరానికి వచ్చేసి 9,000 అవుతాయి. మనం కూలీలను మనం నాటుకు బదళ్ళు అవోటి చేసుకుంటే అవి కొంచెం తక్కువ వస్తాయి. లేకపోతే అవి కూడా అన్నీ కైకిల్లోళ్ళే, ఇంట్లో మనుషులు కాకుండా కైకిల్లోళ్ళే కావాలంటే మాత్రం చాలా ఎక్కువ అవుతాయి. ఎక్కువ అంటే మొత్తం ఎకరానికి వచ్చేసి 30,000 పెట్టుబడి అవుతుంది. ఎకరానికి వచ్చేసి అది సొంత భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే 30,000. అదే కవులకు పట్టుకున్నారనుకో, కవులు భూమికి వచ్చేసి 10,000 ఎక్స్ట్రా, 40,000 పెట్టుబడి అవుతుంది. ఇంట్లో అన్ని ఓను 40,000లో అన్ని ఓను ఎంత మిగులుతాయి మన చేతికంటే 15,000. మనం అన్ని పనులు చేసుకుంటే అందులో 20,000 మిగులుతాయి. ఏం పనులు చేసుకోకుండా అందరు కైకిలోళ్ళే అటు ఇటు అని అంటే 15,000 మిగులుతాయి. అదే మనం 60,000 పెట్టి ఒక గేదెని కానీ ఒకటి, లేకుంటే సూడుతోటి ఉన్న పాలిచ్చేదాన్ని 60,000కి పెట్టి 6 లీటర్లకు 10,000కు లీటర్ పాలిచ్చేది వస్తుంది. అది ఎక్కడ ఎన్ని రోజులు మా దగ్గరనైతే అట్లనే నడుస్తుంది. మీ సైడు ఎట్లా నడుస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాకైతే 1 లీటర్ ఇచ్చేదానికి 10,000. ఎన్ని లీటర్లు ఎక్కువ ఇస్తే అన్ని 1,000. 6 లీటర్లు ఇచ్చేదానికి 60,000 ఉంటుంది. 60,000 పెట్టి మనం ఈ 6 నెలలు పంట వేస్తాం కదా, 6 నెలల బట్టి కష్టపడ్డాం అనుకోర్రి. 6 నెలలకు రోజుకి డైలీ 300 పడతాయి. కేంద్రంలో పోసుకుంటే మాకు లీటర్కి వచ్చేసి 50 రూపాయలు డైలీ ఫ్యాట్ను బట్టి. బయట లోకల్ సేల్ అయితేనేమో 80 రూపాయలు వచ్చేసి 80 రూపాయలు పడుతుంది. మొత్తం డైలీ 300 పడతాయి. నెలకు వచ్చేసి 9,000. దాని ఖర్చులు 3,000 పోతే మనకు నెలకు వచ్చేసి 6,000 మిగులుతాయి. 6,000 6 నెలల బట్టి 6 6ల
36,000 మనకు పాడి గేదె మీద పాల మీద మనం సంపాదించుకోవచ్చు. 36,000 అంటే మనకు ఇటు గేదె మిగులుతుంది, పాలు డైలీ మనకు ఖర్చులకు అన్నిటికీ బెనిఫిట్ ఉంటుంది. ఈ వ్యవసాయం చేస్తే 15,000, ఇవి డబల్ 36,000. చూసిర్రా ఇందులో డిఫరెంట్ ఎంత ఉందో. పంట మళ్ళీ వేసిన పంట చేతికి వస్తుందా లేదా అని కొద్దిగా డౌట్ ఉంటుంది. అదే పాలు అంటే ఇది దీంట్లో కష్టం ఉంటుంది, కానీ కొంచెం రిస్క్ లేకుండా ఎప్పుడో పోయి అరుసుకొని గడ్డి కోసేసుకొని పొద్దున 2 గంటలు, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఓ 2 గంటలు కష్టపడితే సరిపోతుంది. పంట వేసినప్పుడు వెళ్ళాలి కంపల్సరీ, ప్రతిరోజు మనం డైలీ నీళ్ళు పెట్టాలి. ప్రతిదీ దీనికి దానికి సేమే ఉంటుంది, కానీ వచ్చే ఖర్చు ఆదాయం ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. చాలామంది కొంతమంది కన్ఫ్యూజన్తోనే ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి కొంచెం క్లారిటీ, అమౌంట్ దేనికి ఎంత, దేంట్లో ఎంత లాభాలు, దేంట్లో ఎంత కష్టం, ఎంత ఖర్చు ఏముంటుంది అనేది నేను మీకు కొంచెం వివరంగా చెప్పిన. నా మాటల్లో మీకు నచ్చినట్టయితే తప్పకుండా వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఇవన్నీ మాకు దాదాపు అనుభవంతోనే చెప్తున్నాం. జీవితంలో వచ్చే అనుభవాలు చాలా పాఠాలు నేర్పుతాయి అని అంటారు కదా, అట్లాంటివి మా జీవితంలో చాలా కాదు, కొన్ని అయితే చూసినాం కాబట్టి చెప్తున్నాం. మా మాటలు విని ఒక్కరిద్దరు మమ్మల్ని ఫాలో అయ్యి మంచిగా వాళ్ళు మట్టుకు బాగుపడ్డారంటే మాకు అంతకంటే సంతోషం ఏం లేదు. ఇవైతే ఆలోచించుకోండి తప్పకుండా ఇట్లా వ్యవసాయం చేసే వాళ్ళైతే. ఓకే, చాలామంది అయితే ఏంటంటే ఏం వెయ్యాలో, ఏం చేయాలో, ఏం పని చేయాలో, ఏది చేసినా లాస్ నష్టం వస్తా అంటే ఎట్లా ఈ ఖర్చుల నుండి బయటపడాలో అర్థం కాక చాలామంది అయితే కన్ఫ్యూజన్లో చాలా అప్పుల పాలై జీవితాలను బలి తీసుకుంటారు, ఉత్తగా వాళ్ళ జీవితాలను కోల్పోతుర్రు. అందుకోసం కొందరికి అర్థం కాని వాళ్ళకైతే నా వీడియో చూసి ఏదైనా ఒకటి డిసిజన్ తీసుకొని మంచిగా అర్థం చేసుకొని ఏదో ఒక బిజినెస్, ఈ కాలంలో మాత్రం కష్టపడకుండా ఏది రాదు, కానీ అందులో కొద్దిగా నేను చెప్పిన వీడియోలో ముందు చెప్పిన కదా, ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది. ఖర్చులను బట్టి మనం ఏది ఎంచుకున్నా సరే, ఏ ఫీల్డ్ ఎంచుకున్నా అందులో మనం క్లారిటీ ఎంత ఫస్ట్ కష్టంగానే ఉంటుంది, దాంట్లో దాన్ని తట్టుకొని ముందుకు పోతూ ఉంటేనే ఫలితం అనేది వస్తుంది. కాబట్టి ముందే దేనికి నిరాశ పడొద్దు. ఒక్క స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే తప్పకుండా అనుకున్న గోల్కి రీచ్ అవుతాం. తప్పకుండా ఎవ్వరు అయ్యో నష్టం వస్తుంది కదా అని ఎప్పుడూ డిసప్పాయింట్ కావద్దు. చేసిన కొద్దీ అనుభవం అందులో ఒక్కసారి ఇట్లా చేస్తే చెడిపోయింది కదా, ఇంకోసారి అట్లా చేయాలి, ఇట్లా చేయొద్దు అనేది అర్థమవుతుంది. ఏదైనా చేసి చెడాలంటారు, చేయకుండా ఉండొద్దు, ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. కాబట్టి నేనైతే ఈ వీడియో చేసిన, తప్పకుండా చూసి మీరు కూడా ఏదో ఒక డిసిజన్ తీసుకోండి. చెయ్యని వాళ్ళు ఆల్రెడీ దాదాపు అందరు ఏదో వర్క్ చేస్తూనే ఉంటారు, కానీ నాకు తెలిసిందైతే నేను చెప్పిన ఫ్రెండ్స్. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్. మళ్ళీ ఏదన్నా తెలియని వీడియో కోసం, మీకు తెలియని విషయాలను చెప్పడానికి మళ్ళీ మీ ముందుకు వస్తా. ఓకేనా, బాయ్.